మనలో ఉండవలసింది ఈ 9 ఈ ఆత్మ ఫలాలు అన్నాడు బైబిల్లో. అందుకే మనం ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మనకు నేర్పింది అదే. ఈ బైబిల్లో రాయించిన మాట కూడా అదే. ప్రేమ లేని వాడునైతే మ్రోగేడి కంచు గణగణలాడు తాళమునయ్యందును. ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని తాళును, ప్రేమ తొందరపడదు, దగాపడదు, కుట్రపడదు, కుతంత్రాలుండవు. ప్రేమ ఉన్న చోట కుటుంబాలు కట్టబడతాయి. ప్రేమ ఉన్న చోట భార్యాభర్తలు హాయిగా ఉంటారు. ప్రేమ ఉన్న చోట పిల్లలు బాగుంటారు. ప్రేమ ఉన్న చోట అన్నదమ్ముళ్ళు బాగుంటారు. ప్రేమ ఉన్న చోట అక్కజెళ్ళు బాగుంటారు. ప్రేమ ఉన్న చోట అత్తగాళ్ళు బాగుంటారు. ప్రేమ ఉన్న చోట మామూలు బాగుంటారు. ప్రేమ ఉన్న చోట ఆ సంఘం బాగుంటుంది, ఆ వ్యవస్థ, ఆ కుటుంబం, ఆ డినామినేషన్, ఆ ఫెలోషిప్, ఆ మండలం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ ఊరు, ఆ పల్లె, ఆ దేశం బాగుంటుంది. అందుకే యేసు ప్రభు అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభువును మనకు అనుగ్రహించని యోహాను 3:16 అంటాడు. ఎంతో ప్రేమించాడు దేవుడు. ఆ ప్రేమే మనం కలిగి ఉండాలని బైబిల్ చెబుతుంది.